మేమంతా సిద్ధం బస్సు యాత్ర బుధవారం నాటికి 22వ రోజుకి చేరుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతూ అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగానే శ్రీకాకుళం జిల్లాలోని కూటమికి షాక్నిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కలక నేతలు వైసీపీలో చేరారు. ఇక ఈ సందర్భంగానే సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు శ్రీవాణి, హిరమండలం మాజీ జెడ్పీటీసీ లక్ష్మణరావు, పలాస మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి, ఆమె కుమార్తె శిరీషలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కావు. ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతా ఉన్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్తును, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే 5 ఏళ్ళు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా అడ్డు తగులుతా ఉన్న పెత్తందారుల మీద, ఆ కౌరవ సైన్యం మీద, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం 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 అని అడుగులు వేస్తా ఉన్నా ఓ ప్రజా సైన్యం ఈరోజు నా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది. ఈరోజు చంద్రబాబు వెనకాల ఈరోజు ఒక కాంగ్రెస్ ఉంది, ఈరోజు ఒక బీజేపీ ఉంది. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా ఒకరు మద్దతిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు, ఒక ఈనాడు ఉంది, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక TV5 ఉన్నాయి. వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఈరోజు వాళ్ళు చేస్తా ఉన్న కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి, వాళ్ళు చేస్తా ఉన్న మోసాలున్నాయి, వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలున్నాయి. ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. కానీ ఈరోజు మీ జగన్ వెనకాల ఈరోజు ఆ ఎల్లో మీడియా లేదు, ఆ పార్టీలు లేరు. ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే, జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్ళు ఏకం కావాల్సిన అవసరమేముంది అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభగర్వం చెప్తా ఉన్నా. ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి, నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ. ప్రతి వర్గానికి మంచి చేశాం మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి
సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా?